హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈరోజు గ్లినిగల్స్ హెల్త్ సిటీ చెన్నై హాస్పిటల్కి అయితే వచ్చేసాను. నాతో పాటు చాలా సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురుప్రసాద్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి అసలు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎందుకు ఎక్కువగా ఫెయిల్యూర్ అవుతున్నాయి, సో ఇలాంటి వాటి మీద చాలా క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈరోజు సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చాలా తెలుసుకున్నాను హార్ట్ గురించి. ఎందుకు అంటే ఈరోజు ఒక మనిషి బ్రతకాలి అంటే హార్ట్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ హార్ట్ నో మ్యాన్. ఎవరు బ్రతకలేరు. అది యానిమల్ అయినా, బర్డ్స్ అయినా, ఈవెన్ మనుషులైనా హార్ట్ అనేది అంత ఇంపార్టెంట్. బట్ మన ఇంజినే కనుక పాడైపోతే, మన ఇంజినే కనుక పోతే మన పరిస్థితి ఏంటి? సో మన ఇంజిన్ గురించి మాట్లాడదాం. గ్రేట్ అండి, థ్యాంక్ యూ మళ్ళీ కలుసుకున్నందుకు, మరి మంచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఓకే, యాక్చువల్లీ టుడేస్ టైటిల్ మన ఇంజిన్ ఫెయిల్ అయితే అన్న. మన ఇంజిన్ ఫెయిల్ ఏంటి అసలు మన ఇంజిన్ ఏంటి? మన హార్ట్. హార్ట్ ఎస్, యు ఆర్ రైట్, 100%. ఎందుకంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే 15వ రోజు నుంచి, ద డే ఆఫ్ 17, 17వ రోజు నుంచి మొదలవుతుంది హార్ట్ ఫంక్షన్. అసలు మన బాడీలో తయారైన మొట్టమొదటి ఆర్గాన్ మన గుండె. అదే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే 17వ రోజు నుంచే కొట్టుకోవటం మొదలవుతుంది. అది ఎప్పుడు ఆగిపోతుంది? మనం ఊపిరిపోయినప్పుడే. అంటే అది ఆగిపోయినప్పుడే మనం ఊపిరిపోతుంది. సో కాబట్టి ఐ కెన్ సే అన్టైర్డ్ హార్ట్స్ జీవితంలో, లేదా మన 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 జీవితంలో, లేదా మన మనుషుల్లో అలాగే ఎవరు పనిచేయరు. అంటే నిరంతర శ్రామికుడు అని ఒక పదం యూజ్ చేస్తే మనం అన్టైర్డ్ హార్ట్స్. 100 ఏళ్ళు మన ఆయుష్ అనుకుంటే ఆ 100 ఏళ్ళు పనిచేసే శ్రామికుడు గుండె. అది ఎప్పుడు ఆగదు. మనం నిద్రపోయినా అన్ని ఆర్గన్స్ రెస్ట్ తీసుకుంటాయి, కానీ గుండె ఆగిపోవడం అనేది జరగదు. ఆగిపోతే అది పర్మనెంట్, మనం బతకడం జరగదు. సో కాబట్టి ఇటువంటి గుండె సెకండ్కి ఒకసారి అనుకున్న యావరేజ్ కొన్ని వందలు, వేలు, లక్షల బీట్లు, ఓకే, మిలియన్స్ ఆఫ్ టైమ్స్. అంటే అది కంటిన్యూస్గా పనిచేసే ఒక మెషిన్. ఏ మెషిన్ కూడా అది కనిపెట్టిన తర్వాత 100 ఏళ్ళు రన్ అవ్వదు కంటిన్యూస్గా. బెంజ్ కార్ అయినా, బోయింగ్ విమానం అయినా ఒక 24 అవర్స్ మ్యాక్సిమం, లేదా 48 అవర్స్. తర్వాత ఈవెన్ పెద్ద సూపర్ సోనిక్ ఫ్లైట్స్ కూడా ఇప్పుడు కొన్ని దినాలు పనిచేయగలవు కంటిన్యూస్గా. కానీ మన గుండె ఇప్పటివరకు ఇంకా అలాంటి మెషిన్ కనిపెట్టడం జరగలేదు. ఒక ఇంత చిన్న మన పిడికల్ సైజులో ఉన్న ఒక ఇంజన్ 100 ఏళ్ళు ఆపకుండా, వేరే పవర్ సప్లై లేకుండా, సెల్ఫ్ ఇన్ఫ్యూషన్ అంటే ఆటోమేటిసిటీ అంటాం దాన్ని. అంటే హార్ట్ తన పవర్ తనే సృష్టించుకొని, తన పవర్ తనే సప్లై చేసుకొని, తనే రాజు, తనే కూలి. ఇట్ మాస్టర్స్ అండ్ ఇట్స్ ఓన్. అందుకనే గుండె అంటే హార్ట్ అనే పదము హృదయ సంస్కృతం నుంచి వచ్చింది. హృదతి దదాతి నియతి ఇది హృదయతి. ఓకే, ప్యూర్ సాంస్క్రిట్ వర్డ్ హార్ట్ అనేది. అంటే అది సప్లై చేస్తుంది, దదాతి. నియతి, అది తనను తనే కంట్రోల్ చేసుకుంటుంది అవసరాన్ని బట్టి. మనం ఎగ్జైట్ అవుతాం, పరిగెడతాం, ఫైట్ చేస్తాం, అది వేగంగా నీకు అవసరం ఎనర్జీ ఎక్కువని ఫాస్ట్గా కొట్టుకుంటుంది. లేదా తిన్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు యు ఆర్ టేకింగ్ రెస్ట్, నాకు అంత శ్రమ అవసరం లేదు, నేను స్లోగా బీట్ అవుతాను. సో హృదయతి అంటే అది థింక్ చేస్తుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంది, పని చేస్తుంది. అంటే అదే రాజు, అదే మంత్రి, అదే సైనికుడు. సో నిరంతర శ్రామికుడు, సైనికుడు ఈ గుండె అని మనం చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ సార్. సో సార్, ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మనం వాట్సాప్లో చూసుకున్నా, డిజిటల్లో చూసుకున్నా, ఎక్కడైనా సరే ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా. ఒక్క ఇంజెక్షన్ ఇస్తే చాలు మన హార్ట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత స్మోక్ వల్ల, లేకపోతే ఇదంతా హార్ట్ చుట్టూ ఎలాంటి కొవ్వు చేరుకున్నా, లేకపోతే హార్ట్లో హోల్స్ ఉన్నా, ఏదున్నా కూడా జస్ట్ కొన్ని ఇంజెక్షన్స్తో మన హార్ట్ని క్లీన్ చేసేయచ్చు, మన హార్ట్కున్న ప్రాబ్లమ్ని క్యూర్ చేసేయచ్చు అని చెప్పి మనం వింటూ ఉంటున్నాం. అంటే నిజంగానే ఒక ఇంజెక్షన్ వల్ల నిజంగానే హార్ట్ని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెక్ పెట్టేయచ్చా? అలా ఏం లేదండి. అంటే మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. అంటే సపోజ్ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంటు, లేదంటే ఒక ఫెయిర్నెస్ క్రీము, లేదా ఏదైనా కానీ వీటిని యాడ్స్ అంటాం.
సి యాడ్ అనేది ఒక సూపర్ మ్యాన్, ఏదో ఇది ఒక ఎనర్జీ డ్రింక్ తాగేసి అంతరిక్షానికి ఎగిరిపోవడం లాంటిది. అంటే అది చూసి అది నమ్మలేం కదా. సో ఇవి కొన్ని యాడ్స్ అంతే. అంటే చాలా వరకు మన వాట్సాప్ సోకాల్డ్ వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర కొడుతున్న వార్తలు ఇవన్నీ. చాలామంది నాకు అడిగారు కూడా, సార్ ఇలా ఇది నిజమేనా, ప్లీజ్ కామెంట్ అని. అంటే ఒకటేమంటే ఏదో మ్యాజిక్ అనేది ఎప్పుడు జీవితంలో ఉండదండి. బయాలజీ సో కాంప్లికేటెడ్, సో ఇంటర్లింక్డ్. అంటే ప్రతిదీ నెట్వర్క్ కనెక్షన్. మనం దూరంగా ఉన్నా వీఆర్ కనెక్టెడ్ ఇన్ ద స్పేస్. వీ హ్యావ్ ఎనర్జీస్, వీ హ్యావ్ వైబ్రేషన్స్, వీ హ్యావ్ అటామిక్స్. ఇప్పుడు మనం తీసుకునే ఆక్సిజన్ వదిలే కార్బన్ డైఆక్సైడ్ చాలా విధాలుగా రకరకాలుగా మారి ఇంకొకలో పోతుంది, ఇంకో వేరే జీవ. సో ఇట్స్ ఇస్ వెరీ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్టెండ్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. సో అంత ఈజీగా మనం మ్యాజిక్ ఇది వేసేస్తాం బాగైపోతుంది, ఇది చేసేస్తాం బాగా, అలా అంటే ఇంత కాంప్లెక్సిటీ ఉండదు లైఫ్లో. అందుకే పని ఒకటే అయినా రిజల్ట్స్ వేరే అవుతాయి. బికాజ్ ఇట్ ఈస్ బయాలజీ, ఇట్ ఈస్ నాట్ మ్యాథ్. ఓన్లీ మ్యాథ్ ఈజ్ పర్ఫెక్ట్, ద రెస్ట్ ఈజ్ ఆల్ ప్రాబబిలిటీ. లైఫ్లో ఏదైనా ఇది వేసుకో, ఇది పూసుకో బాగైపోతుంది, ఇది చేస్తాం బాగైపోతుంది అంటే అప్పుడు డాక్టర్లు దర్ మోర్ దెన్ గాడ్స్. ఓకే, ఏది మ్యాజిక్ ఒక స్టేట్మెంట్ ఎప్పుడూ ఉండదండి. దయచేసి మెడిసిన్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము దేవుళ్ళం కాదు. రెండవది, ఇక్కడ లెక్కలు ఉండవు. మూడవది, స్టేట్మెంట్స్ ఉండవు. దెర్ ఆర్ నో అబ్సల్యూట్స్. ఇది చేస్తే ఇలా అయిపోతుందని 2 2s are 4 in only in math, which is an imaginary one. But when it comes to universe biology, it is all probability. సో కాబట్టి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసాం మాయమైపోతుంది, అది యాడ్ తప్ప సైన్స్ కాదు. మేబీ ఒక పాయింట్లో ఏంటంటే ఆ ఇంజెక్షన్ ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు థ్రాంబోలైటిక్ అనే ఇంజెక్షన్ ఇస్తాం, తర్వాత హెపారిన్ అనే ఇంజెక్షన్ ఇస్తాం, బ్లాకులు కరగడానికే. అంతేగాని అంటే యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంట్ ఫెసిలిటీస్ లేనప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం. అది మ్యాజిక్ ఇంజెక్షన్ అని కాదు, కానీ ఏ ఫెసిలిటీ లేనప్పుడు ఈ ఇంజెక్షన్ ఇస్తే బ్లాక్ అంటే థ్రాంబస్ అంటే హార్ట్లో నరంలో బ్లడ్ క్లాట్ ఫామ్ అయితేనే హార్ట్ అటాక్ వస్తుంది. ఆ క్లాట్ కరగడానికి ఇచ్చే మెడిసిన్ తప్ప ఇది ఇచ్చేసాం బాగైపోయింది నువ్వు మృత్యుంజయుడు అయిపోయావు, ఇదంతా స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు. అది ఇచ్చినా కూడా మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి ఆ క్లాట్ కరిగిందా లేదా అనేది చూస్తాం. ఇంకొకటి చాలా సార్, ఒక 4 డ్రిప్పులు 4 సెలైన్లు ఎక్కిచ్చారు, మాది బాగైపోయింది, ఇంత ప్యాకేజ్ చెప్పారు, మనం కొన్ని యాడ్స్. ఒకటేమంటే కొన్ని అంటే సైంటిఫిక్గా కొన్ని థెరపీస్ అప్రూవ్డ్. ఇప్పుడు నేను చెప్పినట్లు థ్రాంబోలైటిక్ థెరపీ. ఇంకొకటి ఇదొకటే కాదు, అంటే మెషిన్ కొన్ని ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్స్ అని ఉంటాయి. అంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే మసాజ్ థెరపీ ఫర్ హార్ట్ పేషెంట్ అని చెప్పొచ్చు. అంటే ఇది మనుషులు చేసే మసాజ్ లాంటిది కాదు, బాడీకి అంతా కఫ్స్ చేస్తారు, అంటే హ్యాండ్స్కి లెగ్స్కి అంతా. సో హార్ట్ సైకిల్ని బేస్ చేసుకొని ఇవి రిథమిక్గా మజిల్ని కంట్రాక్ట్ చేస్తాయి. అప్పుడు మజిల్లో ఉన్న బ్లడ్ హార్ట్కి చేరుతుంది, సప్లై పెరగటం వల్ల హార్ట్ స్ట్రెస్ తగ్గుతుంది. అంటే ఈ థెరపీ ఈఈసిపి అనేది సైంటిఫిక్గా అప్రూవ్డ్ థెరపీ, ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ అంటారు. ఈ థెరపీ అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి, హార్ట్లో యాంజైనా అంటారు, అంటే ఎన్ని మందులు వాడినా నొప్పి నాకు తగ్గలేదు, స్టెంట్ వేసుకున్నాను, బైపాస్ చేసుకున్నాను, నాకు నొప్పి తగ్గట్లేదు, హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంది, లేదా ఈ వేటికి పాసిబిలిటీ లేదన్నారు, నా హార్ట్ ఎంత పాడైపోయిందంటే ఈ మందులు తప్ప ఆపరేషన్కి పనికిరాను, స్టెంట్ వేయడానికి పనికిరాను, అప్పుడు ఏదో ఒకటి చేయండి నాకు అన్నప్పుడు ఈ సపోర్ట్ అంటే పాలియేటివ్ థెరపీస్. పాలియేషన్ థెరపీ ఈజ్ నాట్ క్యూరేటివ్ థెరపీ. ఓకే, సో ఈ థెరపీస్ని మనం ఒక పాలియేషన్ అంటే బాగా ఆకలిగా ఉన్నవానికి బిర్యానీ పెట్టలేం, ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వచ్చు, ఏదో వాడే ఆకలి తీరినంత తీరుతుంది. సో ఇవన్నీ పెరుగన్నంలో ఆవకాయ, ఏదో మజ్జిగ తీసుకోవడం లాంటి థెరపీస్, అంతేగాని దే ఆర్ నాట్ హోల్ థెరపీస్. ఇప్పుడు హార్ట్ అటాక్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవి చేయలేము, చేయకూడదు, నాట్ అడ్వైజబుల్. ఇది మ్యాజిక్ థెరపీ, సంజీవని, బ్రహ్మాస్త్రం ఏమీ కాదు, లాజిక్ కదా. సో ఇచ్చేస్తే ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే హార్ట్ నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావు అనేది ఇట్స్ నాట్ సైంటిఫికలీ కరెక్ట్. అట్లంటే మరి ఎందుకు అందరి పేషెంట్లు బాగా అవ్వట్లేదు అక్కడ పోయేసి? అలానే కాదు. దేర్ ఆర్ సర్టన్ పేషెంట్స్ హూ మే రిక్వైర్ దోస్ పాలియేటివ్ థెరపీస్. అంటే అందులో స్టెమ్ సెల్ థెరపీ కానీ, ఈఈసిపి ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ థెరపీస్ కానీ, మీరు అన్నట్టు ఏదో మ్యాజిక్ మెడిసిన్ కరిగిచ్చేస్తుంది అనేది వాట్ ఐఎమ్ రెఫరింగ్ టు ఈజ్ ఓన్లీ థ్రాంబోలైటిక్ థెరపీ. ఒకప్పుడు అంటే ఆ క్లాట్ కరిగేదానికి ఇచ్చే ఇంజెక్షన్స్ కొంతమందికి పనిచేస్తాయి ఎమర్జెన్సీలో, ఎస్పెషలీ ఇమ్మీడియట్గా స్టెంట్ చేసుకునే అవకాశం లేనప్పుడు.
అవి చాలామంది ప్రాణాలను కాపాడాయి. బట్ దట్ ఈస్ నాట్ ఎ స్టేట్మెంట్ అదే ఇచ్చి తీరాలి, అది చేస్తే అంతా బాగైపోతుంది. అది ఇచ్చినా కూడా 100లో 50-60% మాత్రమే బాగయ్యే ఛాన్స్ ఉంది తప్ప నథింగ్ ఈజ్ అబ్సల్యూట్. అగైన్ ఐఎమ్ మేకింగ్ ది స్టేట్మెంట్, నథింగ్ ఈజ్ అబ్సల్యూట్ లైక్ 100% ఇన్ మెడిసిన్, నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్, ఇన్ బయాలజీ. లైఫ్, జీవితం, క్రియేషన్, యూనివర్స్, సృష్టి ఎప్పుడు కూడా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. సార్ నిజంగానే మీరు చెప్పింది ఒక మాట అన్నట్టు, ఎవరికైనా సరే హార్ట్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు ఇంకా ఓపెన్ సర్జరీ అవ్వదు, ఎలాంటి ట్రీట్మెంట్కి సెట్ అవ్వదు, హార్ట్ రిసీవ్ చేసుకోలేదు, మెడిసిన్ త్రూని మాత్రమే మనం చేయగలం అనేటప్పుడు ఆ మెడిసిన్ త్రూ ఎన్నాళ్ళు హార్ట్ బీట్ని మనం ఉంచవచ్చు? సపోజ్ వేరే ఆప్షన్స్ ఏమీ లేనప్పుడు ఎలా అంటే లైఫ్ స్పాన్, మనం సింపుల్గా లైఫ్ స్పాన్ ఎలా ఉండొచ్చు, లేదా ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు సపోజ్ ఫస్ట్ అంటే బాగా ఉన్న ఒక వెహికల్, నేను చెప్పినట్లా నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను, బెంజ్ కారు ఉన్నా, మారుతి కారు ఉన్నా, ఇంకొక కారు ఉన్నా, XYZ ఏది ఉన్నా, వాట్ మ్యాటర్స్ ఈజ్ ఇంజన్. ఓకే, ఇంజన్ పవర్ బాగా ఉన్నంత వరకు ఫెరారీ ఏదైనా డిఫెన్స్, మనకి వెహికల్ పవర్ అనేది ఇంజన్ పవర్. అదే మాదిరి మన బాడీ ఎబిలిటీ, అందుకనే కార్డియో వర్క్ అంటాం. అంటే ఒక అథ్లెట్ కానీ, ఫైటర్ కానీ, ఒక ఛాంపియన్ కానీ, ఇట్ ఈస్ హిజ్ కార్డియోవాస్కులర్ ఎబిలిటీ. అంటే ఆ ఇంజిన్ పవర్, అది అంటే బాడీ పవర్. అంటే హార్ట్ కూడా దానికి తగినట్టుగా పవర్ఫుల్గా ఉంటేనే ఆ ఇంజిన్కి పవర్ ఉంటుంది, బాడీకి పవర్ ఉంటుంది. సపోజ్ ఒక వెహికల్కి యాక్సిడెంట్ అయినట్టు హార్ట్కి ఏదైనా ఒక ఆపద వచ్చి దెబ్బతినింది అనుకుందాం, కామన్గా హార్ట్ అటాక్, లేదా పుట్టు జబ్బులు, లేదా గుండె దడ, లేదంటే రుమాటిక్ వాల్వ్స్ డ్యామేజ్ అవటం, ఏదో ఒక, లేదా ఇన్ఫెక్షన్ లైక్ కోవిడ్ కానీ, రుమాటిక్ ఫీవర్ కానీ, లేదా మయోకార్డైటిస్ అంటారు, లేదా ఒక్కొక్కసారి రేర్గా ఇన్ఫిల్ట్రేషన్, ఇప్పుడు అంటే ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్ లాంటివి, సార్కాయిడ్, అమైలాయిడ్ లాంటి కొన్ని జబ్బులు, ఏది ఉన్నా కానీ అప్పుడే అదే నేను చెప్పినట్టు, అంటే మనం పొడిచామా, గురేసుకున్నామా, లేదా కోసుకున్నామా, లేదా పాయిజన్ ఏదైనా ఫైనల్ ఈజ్ డెత్. మెథడాలజీ ఈజ్ డిఫరెంట్. సో అలాగా హార్ట్ ఫెయిల్ అయినప్పుడు కారణాలు అనేకం ఉండొచ్చు. అది అటాక్ అని ఇందాక చెప్పినట్లు రకరకాల కారణాలు. ఆ కారణాలని మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంజిన్ పాడైనప్పుడు, లేదా హార్ట్ ఫెయిల్యూర్ అంటాం దాన్ని, అయినప్పుడు ఫస్ట్ మనం ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, ఇంజిన్ని ఫస్ట్ తీసి రిపేర్ చేస్తాం. కానీ యాక్సిడెంట్ కాకుండా కూడా ప్రికాషన్ తీసుకోవాలి. ఇంజిన్ మనం రిపేర్ చేయగలమని ప్రతిసారి యాక్సిడెంట్ చేయడం మూర్ఖత్వం. ఓకే, అలాగే సేమ్ ప్రిన్సిపల్, హార్ట్ మనం బాగా చేసుకోగలమని ప్రతిసారి ఇష్టం వచ్చినట్ల బిహేవ్ చేయటం, ఇష్టం వచ్చిన లైఫ్ స్టైల్లో ఉండటం తప్పు. సో దాన్ని ప్రివెన్షన్ స్టేజ్ నుంచి మనం ఫోకస్ చేయాలి. సో కాబట్టి ప్రివెన్షన్ అనేది చూస్తాం హార్ట్ ఫెయిల్యూర్ ముందు, అంటే లేదా ఫెయిల్యూర్తోనే వచ్చాడు ఒక పేషెంట్, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇది ఎందుకు వచ్చింది అనలైజ్ చేస్తాం, ఇటియాలజీ అంటాం దాన్ని, దేనివల్ల వచ్చింది. తర్వాత అది రాకుండా లేదా ఉన్నదాన్ని తగ్గించేదానికి, క్యూర్ చేసేదానికి ట్రీట్ చేస్తాం. షుగర్ ట్రీట్ చేయి, బీపీ ట్రీట్ చేయి, స్మోకింగ్ స్టాప్ చేయి, పనిపాటు లేకుండా కూర్చుంటాడా లేదా ఎక్సర్సైజ్ చేయి. సో అది ప్రికాషన్. నెక్స్ట్ డ్యామేజ్ అయింది కదా ఆల్రెడీ, దీన్ని రిపేర్ చేయి. సో కాబట్టి ఇంజిన్ రిపేర్ అయిన తర్వాత మంచి సర్వీసింగ్ చేయి, వెహికల్ కండిషన్ బాగా పెట్టుకో, ఎయిర్ బ్యాగ్స్ బాగున్నాయా, మానిటరింగ్ బాగుందా. సో అలాగా అన్నీ చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఏమీ చేయలేవు, ఏమీ చేసే స్టేజ్ లేదనుకుందాం. సో అన్నీ బాగున్నాయి, ఏమీ ట్రీట్ చేయడానికి లేదు, దెన్ వాట్ ఈస్ ద ఆప్షన్. సో అలాగా నార్మల్గా హార్ట్ బాగా ఎండ్ స్టేజ్ అంటాం దాన్ని, ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే కూర్చున్నా పడుకున్నా కూడా ఈ టైంలో యూజువల్గా లైఫ్ స్పాన్ ఏమంటారంటే బేస్డ్ ఆన్ స్టాటిస్టికల్ అనాలిసిస్, ఏ మేజర్ టెక్స్ట్ బుక్ చదివినా హార్ట్ రిపేర్ కానంతగా డ్యామేజ్ అయినప్పుడు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండదు. అంటే పడుకోనే స్టేజ్ కూడా సరిగా లేనప్పుడు, పడుకున్నా కూడా ఆయాసం వచ్చినప్పుడు, శాచురేషన్ నార్మల్గా 90 కంటే తక్కువ ఉంటుంది రెస్టింగ్లోనే, మన కోవిడ్ సిచ్యువేషన్ లాగా. సో ఇటువంటి ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వేరే ఆప్షన్స్ లేవు, లేదా అన్నీ చేసాము అయినా కూడా ఇలాగే ఉందన్నప్పుడు లైఫ్ స్పాన్ హార్డ్లీ ఫ్యూ మంత్స్ టు ఇయర్. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత కొన్ని నెలలు, మ్యాక్సిమం సంవత్సరం, అంటే సరైన ట్రీట్మెంట్ లేనప్పుడు అంటే లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుంది. స్టాటిస్టికల్లీ ఎవ్రీ 3 to 6 months లోపల 3 పేషెంట్స్లో ఒకరు చనిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే 30% మార్టాలిటీ అంటారు.
వితిన్ 6 months. అంటే పేషెంట్కి సివియర్ డ్యామేజ్ ఉంది, హార్ట్ మొత్తం ఫెయిల్ అయింది, అన్ని ఆప్షన్స్ ఇచ్చాము, బట్ స్టిల్ నో రికవరీ. లేదంటే ఏ ఆప్షన్ చేయటానికి లేదు, దేనికి సూట్ అవ్వదు, అంత డ్యామేజ్ అయింది. సో లైఫ్ స్పాన్ డెఫినెట్గా తగ్గుతుంది ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్లో. 3 months, 6 months, 1 year, ఇట్ డిపెండ్స్ ఆన్ ఫేట్. మనం జ్యోతిష్యం మాదిరి ఇన్నే రోజులని చెప్పలేం, కానీ బట్ దే డోంట్ సర్వైవ్ ఫర్ లాంగ్. బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ 3 పేషెంట్స్లో ఒకరు ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది వితిన్ ఫ్యూ మంత్స్. ఓకే ఓకే ఓకే. సో అది లైఫ్ స్పాన్ అనమాట. ఇంజన్ టోటల్గా ఫెయిల్ అయినప్పుడు, ఇంజన్ టోటల్గా ఫెయిల్ అయ్యి ట్రీట్మెంట్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అని అనుకున్నప్పుడు. ఓకే. సో ఇటువంటి సిచ్యువేషన్లోనే మనం వేరే ఆప్షన్స్ మాట్లాడతాం. సార్ ఇప్పటి వరకు మీరు టేకప్ చేసే చాలా కేసెస్లో ది క్రిటికల్గా అనిపించే కేసు ఏంటి? సో అంటే దాని మీద చాలా ఎక్కువగా థింక్ చేసి కేసుని డీల్ చేసిన క్రిటికల్ కేస్. క్రిటికాలిటీ అంటే వన్స్ హార్ట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత, హార్ట్ ఫెయిల్యూర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రిటికల్ సిచ్యువేషన్. లక్కీలీ దాంట్లో అంటే నేను ఇందాక చెప్పినట్లు బేస్డ్ ఆన్ ఇటియాలజీ అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు చెడు అలవాట్లకు బానిసయ్యాడని వెంటనే, అంటే అది అలవాటు అయ్యే స్టేజ్లోనే పేరెంట్గా చూసి దాన్ని వార్న్ చేసినప్పుడు ఈజీ వాడిని, ఆ అబ్బాయిని లేదా ఆ స్టూడెంట్ని మనం మార్చుకోవచ్చు. సేమ్ థింగ్ హార్ట్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కోవిడ్ సిచ్యువేషన్ లేదు, హార్ట్ అటాక్ ఎర్లీ స్టేజ్. ఏదైనా సరే మీకు డౌట్ అనిపించినప్పుడు, హార్ట్ డిసీజ్ ఎర్లీగానే వచ్చినప్పుడు క్రిటికాలిటీ ఉన్నా కూడా టెంపరీ, అది మనం బాగు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మోస్ట్ క్రిటికల్ అనేది కొంతమంది పేషెంట్స్ వస్తారు, అంటే ఇలాగా ఇప్పుడు రీసెంట్గానే ఇప్పుడు ఈ వీక్లో నిన్న మొన్న చేసిన కేసెస్, పేషెంట్ వచ్చిందే హార్ట్ ఫెయిల్యూర్తో ఎందుకు వచ్చింది? హార్ట్ అటాక్ వల్ల వచ్చింది. అది ఎందుకు వచ్చింది? లేటుగా రావటం వల్ల. సో లేటుగా రావటం వల్ల క్రిటికాలిటీ పెరుగుతుంది. సో ఎప్పుడు ఆ క్రిటికాలిటీ ఉంటుంది అంటే నెగ్లెక్ట్ చేసి ఆఖరి స్టేజ్లో, అంటే ప్రాణం పోయే స్టేజ్లో ఇంకా భరించలేనప్పుడు హాస్పిటల్కి రావటం. రెండవది, దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ మీద కంట్రోల్ ఉండదు. షుగర్ చాలా అతిగా ఉంటుంది, బీపీ కంట్రోల్ కాకుండా ఉంటుంది, ఎప్పుడు టెన్షన్లో ఉంటారు, నిద్ర ఆహారపు అలవాట్లు సరిగా ఉండవు, స్మోకింగ్ ఉంటుంది, చెప్పిన మెడిసిన్ సరిగా తీసుకోరు, చెప్పిన టైంకి సరిగా చెకప్కి రారు అన్నప్పుడు ఆ పేషెంట్ మనకి రిస్క్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ యూజువల్గా 10 మందిని చూస్తే స్టాటిస్టికల్గా ఇప్పుడు 10 మంది హార్ట్ పేషెంట్స్ వస్తే ఖచ్చితంగా ఒకళ్ళకి క్రిటికాలిటీ ఉంటుంది. ఎలా డీల్ చేస్తాం క్రిటికాలిటీ అనేది ఫస్ట్ అది, అంటే ఆ సిచ్యువేషన్ డీల్ చేయటం ఒక పద్ధతి. అంటే ఫస్ట్ వి ట్రీట్ హార్ట్ ఫెయిల్యూర్, అంటే ఆ క్రిటికల్ హార్ట్ అటాక్ కదా, ఫస్ట్ పల్స్ బీపీ లేదు, ఆక్సిజన్ లేదు, పేషెంట్ కోమా లేకపోతున్నాడు, లేదా షాక్ ఉంది, పల్స్ లేదు, షాక్ ఇస్తాం. సో ఒకటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అంటారు. సో అది డీల్ చేస్తాం, అంటే వెంటిలేషన్ చేయటం, పల్స్ బీపీకి ఇంజెక్షన్స్ ఇవ్వటం. సో ఈ పల్స్ బీపీ స్టెబిలైజ్ చేయటం, ఒకసారి స్టెబుల్ అయిన తర్వాత ఒకవేళ అది హార్ట్ అటాక్ వల్ల అయితే యాంజియోగ్రామ్ చేసి, సివియర్ హార్ట్ అటాక్ లేదా బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయంటే వెంటనే స్టెంట్ చేయటం. సో ఇదంతా క్రిటికల్. ప్రాబబిలిటీ మేబీ 5 to 10%. అంటే మాకు వచ్చే హాస్పిటల్ పేషెంట్స్ ఆన్ అన్ యావరేజ్ మ్యాక్సిమం ఒక 50% క్రిటికల్ స్టేజ్లో వచ్చారనుకుంటాం. అందులో 5 to 10%. ఇప్పుడు 10 క్రిటికల్ పేషెంట్స్ మీరు ఇచ్చారనుకోండి, 10 మందిని, అందులో 8 పేషెంట్స్ మేము తిరిగి ఇవ్వగలం స్టాటిస్టికల్గా. ఓకే. ఆ 1 or 2 ఎప్పుడు చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అంటే ఎంత చేసినా ఆ ఇద్దరిలో కూడా ఒకళ్ళు మేబీ ఇవ్వచ్చు. ఓకే ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ రికవరీ లేదు అంటే అప్పుడు ఐఏబీపీ, ఎక్మో లాంటి ఆర్టిఫిషియల్గా బీపీని పెంచే మెషిన్స్, పల్స్, బీపీ, ఊపిరి, ఇవే కదా మెయిన్. ఓకే, సింపుల్గా అంటే మనకి లైఫ్కి కాన్షియస్నెస్, పల్స్, బీపీ, కిడ్నీ అంటే యూరిన్ రావటం, ఇవి ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ లైఫ్. నేను మాట్లాడుతున్నాను, అది సైన్ ఆఫ్ లైఫ్. నా పల్స్ బీపీ బాగుంది, నా యూరిన్ ఫార్మేషన్ బాగుంటుంది, ఇది కామన్ వైటల్ సైన్స్ అంటారు. నా ఆక్సిజన్ అంటే నేను ఊపిరి తీసుకోను, కాన్షియస్నెస్, ఊపిరి, పల్స్, బీపీ, యూరిన్ ఫార్మేషన్, ఇవి కామన్ వైటల్. ఇవి బాగుంటే పేషెంట్ సిక్ అని చెప్పడానికి మనిషి బాగుంది. సో పేషెంట్ కాన్షియస్లో లేడు, కోమాలోకి వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే పల్స్ బీపీ లేదు, ఆక్సిజన్ సాచురేషన్ లేదు. సో వెంటనే ఇంటుబేట్ చేస్తాం. పల్స్ బీపీ రేంజ్ అంటే ఊపిరి ఇవ్వడానికి మెషిన్ ఉంది,
పల్స్ బీపీ పెంచడానికి మెషిన్స్ వాడతాం. అంటే ఐఏబీపీ నుంచి ఎక్మో వరకు, లేదా సెంట్రిమాక్స్ చాలా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ హార్ట్, ఇంపెల్లా లాంటివన్నీ కూడా. నెక్స్ట్ పల్స్ రావడానికి పేస్ మేకర్ పెడతాం. యూరిన్ రావడానికి ఒకవేళ రాలేదనుకోండి, యూరిన్ ప్రెషర్ బీపీ బాగుంటే యూరిన్ ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ కిడ్నీ కూడా ఆ సిచ్యువేషన్లో ఫెయిల్ అయితే డయాలసిస్ చేస్తాం. సో ఈ బేసిక్ పారామీటర్, ఈ బేసిక్ ట్రీట్మెంట్ అనేది క్రిటికాలిటీ. తర్వాత ఎందుకు ఇది వచ్చిందని దాన్ని ట్రీట్ చేసామనుకోండి, హార్ట్ అటాకా, కోవిడ్ ఇన్ఫెక్షనా, లేదా యాక్సిడెంటా, లేదంటే వేరే సెప్టికా, లేదంటే ఏమైనా వేరే జబ్బు వల్ల ఈ హార్ట్ కూడా అఫెక్ట్ అయిందా, అది ట్రీట్ చేస్తాం అనమాట. సో ఈ క్రిటికాలిటీలో కూడా అంటే 8 అయిపోయిందా కామన్గా ట్రీట్మెంట్లో, ఆ 2 క్రిటికాలిటీలో ఒకటి వచ్చేస్తుంది. ఓకే, ఆ ఒక్కటి రాదు. సో మీరు ఎక్కడ వరల్డ్స్ బెస్ట్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ అందరూ అడ్మిట్ అయిన వాళ్ళల్లో 99 బాగా వెళ్ళొచ్చు, కానీ డెత్ లేని హాస్పిటల్ ఉండదు. ఎందుకంటే క్రిటికాలిటీని బేస్ చేసుకొని. సో ఆ 1% ఉంటారు కదా, ఆ 1%ని మనం, దట్ ఈస్ ప్రాబబ్లీ నేచర్స్ ట్రేడ్ అనుకోవచ్చు. నేను చెప్పాను కదా, టీచర్ ఒకలాగే పాఠం చెప్పినా ఒకడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆఫ్ కోర్స్. ఓకే, సో అలాగే దాన్ని మనం నెగటివ్ వేలో తీసుకుంటే 99 సేఫ్గా ఉండొచ్చు. అన్నీ నేను అన్నీ ఇచ్చాను, ఆ 10 మంది క్రిటికల్ పేషెంట్స్లో 9 ఇచ్చేయచ్చు, కానీ ఆ ఒకటి డెస్టినీ. అది మన డాక్టర్, మేబీ వీఆర్ నాట్ గాడ్స్ అగైన్. సో దట్స్ ద వేర్ అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. మేము ఎంత చేసినా రాకపోవచ్చు. ఈవెన్ ఆ స్టేజ్లో కూడా ఒక హార్ట్ పేషెంట్కి ఒక ట్రాన్స్ప్లాంట్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ 1% కోసం పోరాడతాం. అందుకనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి మేము అంత ఫేవరబుల్గా ఉంటాం. ఓకే, అంటే ఓకే, అదర్వైజ్ యూ విల్ డై, చనిపోబోతాడు, వేరే ఆప్షన్స్ ఏమీ లేవు, ఇంకా ఇంజిన్ రిపేర్ చేయలేవు. దేర్ కమ్స్ ద వాల్యూ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, అంటే పరకాయ ప్రవేశం లాంటిది, అంతే, మళ్ళీ రీబర్త్. సో అది ఒక కాంపిటెంట్, కేపబుల్ అండ్ డెడికేటెడ్ టీం ఉన్నప్పుడు ఆ 1% కూడా తిరిగి ఇవ్వచ్చు. ఎక్సలెంట్ సార్. సో కాబట్టి టైటిల్ ఇంజన్ ఫెయిల్ అయితే టు సమ్మరైజ్ ఇవి ఆప్షన్స్ అన్నమాట. ఆ 1% కోసమే. సో ఏం చేసినా తిరిగి హార్ట్ మనకి అంటే లైఫ్ రాదు అని అనుకున్నప్పుడు వన్ గుడ్ ఆప్షన్ ఈజ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. అంతకుముందు నేను చెప్పినట్టుగా హార్ట్ అటాక్ వస్తే స్టెంట్ చేయటం, పల్స్ డౌన్ అయితే పేస్ మేకర్ పెట్టడం, గుండె దడ పెరిగితే ఆర్ఎఫ్ అబ్లేషన్ చేయటం, ఇంకా ప్యాలియేటివ్స్ థెరపీస్ చెప్పినట్ల ఈసీపీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కూడా చేయగలుగుతాం. అన్నీ చేసాం. లేదు వాల్స్ డ్యామేజ్ అయ్యాయి, ఆర్టిఫిషియల్ వాల్స్, టావీ అంటాం, వాల్ తీసి వాల్ పెట్టచ్చు, అన్ని థెరపీస్ ఉన్నాయి, అన్నీ చేయొచ్చు. లేదు ఇంకా దేనికి సూట్ అవ్వడు, లేదా అన్నీ చేసాం అయినా కూడా ఇంజన్ ఫెయిలింగ్, వీఆర్ లూజింగ్ లైఫ్ అని అనుకున్నప్పుడు ఒక్కటి ఏజ్ ఫ్యాక్టర్, రిలయబుల్ ఏజ్ అంటే లెస్ దాన్ 60 years అలా అనుకున్నప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ప్లేస్ ఎ రోల్. ఆ 1%లో కూడా మనం పోరాడి లైఫ్ తిరిగి ఇవ్వగలిగే ఛాన్స్ ఒక్క హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. నమస్తే.